చండీరాణి గారు సంధి వర్తమానం పంపించారు. ఏంటి? అవునండి, వారి వార్తాహరుడు ఈ వర్తమానం తీసుకుని వచ్చాడు. అతన్ని పిలిపించండి. జయము జయం మహారాణి. ఏం వర్తమానం తీసుకొచ్చావు? గౌరవనీయులైన లక్ష్మీబాయి రాణి గారికి ఓర్చారాణి చండీరాణి తెలియజేయనదేమనగా తమతో సంధికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం ఇక్కడ జాగ్రత్తగా మందుగుండు పాతి పెట్టాలి. కేవలం అటు ఇటు మాత్రమే కాదు, సరిగా మధ్య భాగంలో కూడా మందు పాత్ర పెట్టాలి. దానివల్ల లాభం ఏమిటి సార్? మందుగుండు పాతే పని పూర్తి అవని అప్పుడు చెప్తాను. ఆ ఇద్దరు సైన్యాధిపతులను రేపు యుద్ధ రంగంలో పరస్పరం మార్చుకుందాం. ఇట్లు చండీరాణి. మహారాణి గారు, మనం ఎట్టకేలక చండీరాణిని మన ముందు తల ఉంచేలా చేయగలిగాం. ముందు నువ్వు వెళ్ళి భోజనాలు సిద్ధంగా ఉన్నాయో లేదో చూడు. చిత్తం ద్వారా సార్, వాడు పేలిపోతాడు. టెస్ట్ చేయడానికి భారతీయుల పనికొస్తారు. ఖమా, దూరంగా వెళ్దాం. వారి సంధి ప్రతిపాదన ఒప్పుకున్నావని, దాంతో పాటుగా నేను చెప్పే కొన్ని షరతులు కూడా తెలియజేయండి. మొదటి షరతు, మన తాత్య గారిని వసీం ఖాన్ని యుద్ధ భూమిలో ఏకకాలంలో 2 వైపుల నుంచి మార్చుకోవాలి. ఇక రెండవ షరతు, ఇద్దరు బందీలను పరస్పరం పూర్తిగా మార్చుకునే వరకు ఇరు సైన్యాలు ఎక్కడివక్కడే ఉంటాయి. అది ఎప్పటి వరకంటే ఓర్చా సైన్యాధిపతి అయిన వసీం ఖాన్ మరియు తాత్యా తోపే తమ తమ సైన్యాలను చేరే వరకు. ఝాన్సీ మహారాణి, లక్ష్మీబాయి, గంగాధర్ రావు నివాల్కర్. అంతేనా? ఇవేనా షరతులు? మనం తప్పకుండా లక్ష్మీబాయి షరతులని పాటించబోతున్నాం. అయితే బందీల మార్పిడి జరిగే స్థలం ఎట్టి పరిస్థితిలోనూ మారకూడదు. అలాగే ఆ సమయంలో యుద్ధ భూమిలో శత్రురాణి లక్ష్మీబాయి ఉండకూడదు. అదెలా కుదురుతుంది మహారాణి గారు? అసలు అది ఎలా సంభవిస్తుంది? ఈ భూమి మీద ఆమెను ఆపగల వారు ఎవరున్నారు? బందీల మార్పిడి సమయంలో ఆవిడ రాకుండా ఉండడం అసంభవం. ఈ చండీరాణి ఎలాంటి ఆట ఆడుతుందో చూస్తావుగా. నీకు ఆటలాడుకోవటం తప్ప ఇంకేం వచ్చు గనక చండీరాణి. నీకు మా లక్ష్మీబాయికి తేడా ఏమిటని అడిగావు కదూ, చెప్తాను విను. మా మహారాణి గారు ఎల్లప్పుడూ నిజమైతే మరి నువ్వేమో అబద్ధం. ఆవిడికి నమ్మటం బాగా తెలుసు. నువ్వేమో నమ్మక ద్రోహివి. అదే నీ మధ్య ఉన్న తేడా. ఇప్పటికైనా నీకు అర్థమైందనుకుంటాను. నిన్ను చూస్తేనే అసహ్యం, పరమ అసహ్యం. గౌరవనీయులైన ఓర్చా మహారాణి గారు, మనం చేసుకున్న సంధి ప్రకారం మేము మీ సేనాపతి వసీం ఖాన్ని విడుదల చేస్తున్నాం. అలాగే మా వీరాది వీరుడు తాత్యా తోపే గారిని కూడా విడుదల చేయండి. ఎప్పుడైతే ఆ ఇద్దరు తమ తమ స్థానాలకి చేరుకుంటారో అప్పటి వరకు ఇరు పక్షాల సైనికులు ఎలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడకూడదు. విన్నాను, అదంతా నాకు బాగా తెలుసు. ఇంతకీ అసలు నువ్వెవరు?